హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకు వచ్చే టాపిక్ ఏంటంటే ఎల్జీ వాటర్ ప్యూరిఫైయర్. యాక్చువల్గా వాటర్ ప్యూరిఫైర్ ఎందుకు వాడాలి? వాటర్ ప్యూరిఫైర్ వచ్చేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్ మోడల్స్ ఉంటాయి. వాటర్ ప్యూరిఫైర్ అనేది ఏంటంటే మనకు ఆర్ఓ, యూవీ, యూఎఫ్. ఆర్ఓ ఎందుకు వాడాలి, యూవీ ఎందుకు వాడాలి, యూఎఫ్ ఎందుకు వాడాలి? ఆర్ఓ అనేది అంటే రివర్స్ ఆస్మోసిస్ అంటాం. అది మీకు వచ్చేటప్పటికంటే అబౌవ్ 600 నుంచి 700 టీడీఎస్ లెవెల్ ఉండేదానికి మనం ఆర్ఓ యూజ్ చేస్తాం. ఆర్ఓ చేసే పని ఏంటంటే 100%లో 90% ప్యూరిఫికేషన్ ఆర్ఓ చేసేస్తుంది. బట్ మన టీడీఎస్ లెవెల్ కానీ 300, 400 ఉందనుకోండి, బట్ ఆర్ఓ 90% ప్యూరిఫికేషన్ చేస్తే 10, 20 వస్తుంది. బట్ అలాంటప్పుడు ఆ వాటర్ మనం తాగకూడదు. ఎందుకు తాగకూడదు అంటే దాంట్లో మినరల్స్ అనేది ఆటోమేటిక్గా జీరోగా వచ్చేసిందంటే మన బాడీ అనేది వీక్ అయిపోతుంది. ఎందుకంటే మన బాడీలో 100కి 70% ఆక్యుపై చేసే టోటల్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో కానీ మీకు మినరల్స్ గట్రా తగ్గాయంటే, ఆ మినరల్స్ కానీ లేకపోతే బోన్ వీక్ అయిపోయి బోన్ ఎనాలిసిస్ కానీ బోన్ క్యాన్సర్స్ కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎక్కువగా వస్తుంటాయి. బట్ ఇప్పుడు మనకు న్యూ ఇంట్రడక్షన్ మోడల్ ఎల్జీ వాటర్ ప్యూరిఫైయర్. దీంట్లో వచ్చేటప్పుడు మీకు ఆర్ఓ, యూవీ, యూఎఫ్ ఉంటుంది. ఈ మోడల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ ఎంబీ. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్. స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు మన ప్లాస్టిక్ ట్యాంక్స్ వాడేవాళ్ళం. దాంట్లో ఏంటంటే నాచు, ఫంగస్ గట్రా తొందరగా మనకు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్లో వచ్చేటప్పటికి మనకు ఫంగస్ గట్రా ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. దీనికి వచ్చేది కూడా మీకు హెయిటిక్ క్యాప్స్ అంటాం. అంటే లోపలికి గాలి పాస్ అవ్వకుండా డిజైన్ చేశారు. దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా గ్రోత్ పెరగడం కానీ చేయడం కానీ ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో ఫిల్టర్స్. దీంట్లో వచ్చే ఫిల్టర్స్ వస్తుంటాయి. ఈ ఫిల్టర్స్లో కూడా మీకు దీనికి ముందు బయట ఒక ఫిల్టర్ ఇస్తాడు. బయట ఫిల్టర్ వచ్చేటప్పటికి ఫ్రీ ఫిల్టర్ అంటాం. దాంట్లో పెద్ద పెద్ద బిగ్ పార్టికల్స్ అంటే ఇసుక, శుద్ధ ఇలాంటిది ఏది ఉన్నా సరే దాంట్లో రిమూవ్ అవుతుంది. దాని నెక్స్ట్ వచ్చే ఫిల్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫ్రీ ఫిల్టర్ తర్వాత వచ్చే ఫిల్టర్ ఏదంటే మన సెగ్మెంట్ ఫిల్టర్ అంటాం. దీంట్లో మీకు 2 ఫిల్టర్స్ యాడ్ అయ్యి ఉంటాయి. ఒకటి సెగ్మెంట్ ఫిల్టర్, 2 ప్రీ కార్బన్ ఫిల్టర్. ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా మీకు ఫ్రీ ఫిల్టర్లో బిగ్ పార్టికల్స్ ఏమైనా మీకు రిమూవ్ అయిపోతుందో, ఇంకా కంటికి కనిపించిన చిన్న చిన్న బ్యాక్టీరియాస్ కానీ లేదనుకుంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ నాచు ఇలాంటిది ఏదైనా సరే దీంట్లో మీకు రిమూవ్ అవుతుంది. దీని తర్వాత వచ్చిన ఫిల్టర్ వచ్చేటప్పటికి ఆర్ఓ మెంబర్ ఫిల్టర్. ఇది ఏం చేస్తుందంటే ఆర్ఓ మెంబర్లో వచ్చేటప్పటికి లెమన్, సాల్ట్, వైరస్, బ్యాక్టీరియా, నెక్స్ట్ వచ్చేటప్పటికి రేడియేషన్ ఇలాంటి ఏముందో ఇది ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఇది టోటల్ ప్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన వాటర్లో టీడీఎస్ లెవెల్ కానీ తగ్గిందనుకోండి, బోన్స్ అది వీక్ అయిపోతుంది. కాబట్టి బోన్స్ వీక్ అవ్వకుండా ఉండడం కోసం ఎల్జీ వాళ్ళు మీకు న్యూ ఇంట్రడక్షన్ ఈజ్ మినరల్ బూస్టర్ అంటారు, ఎంబీ. ఈ మినరల్ బూస్టర్ ఏం చేస్తుందంటే కాల్షియం, మెగ్నీషియం అనేది బూస్టింగ్ చేసేస్తుంది. ఇది బూస్టింగ్ చేయడానికి మీకు వితౌట్ కెమికల్. దీంట్లో వాడేది అంటే కోరల్ శాండ్ అండ్ కార్బన్ అనేది బొగ్గండి. అది ఏం చేస్తుందంటే వాటర్లో ఉండే బ్యాడ్ అవుటింగ్ ఏదో ఉందో అది టోటల్గా మీకు పీల్చి వాటర్ అనేది పాలిష్ చేసి కోరల్ శాండ్ ఏం చేస్తుందంటే కాల్షియం, మెగ్నీషియం అనేది బూస్టింగ్ చేసేస్తుంది. ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి మినరల్స్ అనేది యాడ్ అవుతుంది. బట్ మినరల్స్ యాడ్ అవ్వడం వల్ల మీకు వాటర్లో టీడీఎస్ లెవెల్ 20, 30 వచ్చినా సరే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. మీకు కావాలనుకుంటే ఎనీ వాటర్ ప్యూరిఫై కాకుండా మీరు ఎనీ వాటర్ బాటిల్స్ అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ లైక్ దాంట్లో వాడే టీడీఎస్ లెవెల్ ఏది ఉందో ఎప్పుడైనా చెక్ చేయండి. బట్ దాంట్లో వచ్చే టీడీఎస్ లెవెల్ అనేది 10 నుంచి 30 మధ్యన ఉంటుంది. ఎందుకంటే వాడు మినరల్స్ యాడ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫిల్టర్లోనే వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఫ్రీ ఫిల్టర్ ఉంటుందని చెప్పాను కదా. ఈ ఫ్రీ ఫిల్టర్లో ప్యూరిఫికేషన్ అయిన తర్వాత ఈ ఫిల్టర్లో ప్యూరిఫికేషన్ అవుతుంది. దీని తర్వాత ఈ ఫిల్టర్లో ప్యూరిఫికేషన్, దాని తర్వాత మినరల్స్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీకు అదర్స్ బ్రాండ్లో ఏం చేస్తాడంటే ఇంకో ఫిల్టర్ ఇస్తాడు. దానిని యూవీ అంటాం. యూవీ మీనింగ్ ఏం చేస్తుందంటే ఈ ఫిల్టర్లో వాటర్ అంతా ప్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ ఫిల్టర్ నుంచి వాటర్ అనేది స్టెరిలైజేషన్ అంటాం. సింపుల్ లాజిక్ మీకు ఏంటంటే యూవీ స్టెరిలైజింగ్ అంటే వాటర్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ని డీయాక్టివేషన్ చేస్తుంది. డీయాక్టివేషన్ అంటే ఏంటంటే బ్యాక్టీరియా తాలూకు గ్రోత్ అని తగ్గిస్తుంది. బట్ మీకు బ్యాక్టీరియా కిల్ చేసే ఆప్షన్ అనేది ఏ కంపెనీకి కూడా ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ ఎల్జీ అని ఇవ్వలేదు. బట్ ఎల్జీలో ఏంటి అడ్వాంటేజ్ అని అంటే ఆ యూవీ నానో టెక్నాలజీ ఎక్కడ ఇస్తాడంటే యూవీ అనేది డైరెక్ట్గా ట్యాంక్లో ఇస్తాడు. ట్యాంక్లో వల్ల మాకు ఏంటి అడ్వాంటేజ్ అనేది ఏంటంటే ఇది 8 లీటర్ స్టోరేజ్. ఈ 8 లీటర్ స్టోరేజ్ మీరు కానీ 1 డే ఉండేటప్పుడు వాడుతారు. లేనప్పుడు ఏంటంటే ఆ 8 లీటర్ స్టోరేజ్ అలా ఉండిపోతుంది. ఒక బ్యాక్టీరియా గ్రోత్ పెరగాలంటే మీకు 6 to 7 అవర్స్ లేదా 8 అవర్స్ పడుతుంది. ఈ 8 అవర్స్ పట్టేటప్పుడు మీరు వాటర్ యూజ్ చేయలేదు.
మీకు అదర్ బ్రాండ్ లేట్ అయింది, ఇక్కడ యూవీ స్టెరిలైజింగ్ అయిపోయి ట్యాంక్లోకి వాటర్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏటవుతుంది, ఈ స్టోరేజ్ వాటర్ మళ్ళీ బ్యాక్టీరియా ఏది ఉందో ఆ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. బట్ ఎల్జీలో ఏంటంటే ఎవ్రీ 6 అవర్కి ఒకసారి 75 మినిట్స్ స్టెరిలైజింగ్ అవుతుంది. ఈ స్టెరిలైజింగ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్టీరియా గ్రోత్ పెరగకుండా చేస్తుంది. ఒకటి, దీని మెయింటెనెన్స్ వరకు వచ్చినప్పుడు 4200 రూపీస్. ఈ మీకు ఇయర్లీ 1 ఇయర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఈ ఇయర్లీలో మీకు ఫ్రీ ఫిల్టర్ చేంజ్ చేస్తారు. ప్లస్ స్టెరిలైజింగ్ కిట్తో పైప్ టు పైప్ క్లీనింగ్ పర్పస్ అంటారు. ఈ పైప్స్ కూడా మీకు క్లీనింగ్ చేస్తారు. మీకు ఏ కంపెనీ అయినా చూసుకున్నప్పటికీ ఏంటంటే ఓన్లీ ట్యాంక్ ఒకటే క్లీన్ చేస్తారు, లేదంటే కెమికల్తో అంటే క్లోరిన్తో గట్రా మీరు క్లీనింగ్ పర్పస్ చేస్తారు. బట్ మనకి వచ్చేటప్పటికి పైప్ టు పైప్ క్లీనింగ్ పర్పస్ యూవీ స్టెరిలైజింగ్ చెప్పాను కదా మీకు, ఎవ్రీ 6 అవర్కి ఒకసారి 75 మినిట్స్ స్టెరిలైజింగ్ ఆటోమేటిక్గా అవుతుంది. దీని ప్రొడక్షన్ కూడా వచ్చినప్పటికి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ విత్ హెయిర్ టిక్ క్యాప్స్తో వస్తుంది. దీని మెయింటెనెన్స్ 1 ఇయర్ మొత్తం మనకు కావాల్సింది 4200. ఇది కంపెనీ అనేది ఫ్రీగా ఇస్తుంది. దట్ ఈస్ LG వాటర్ ప్యూరిఫైయర్ న్యూ మోడల్ ఇంట్రొడక్షన్.